కనిపించని భారతదేశ భక్తులందరికీ భారత్ మాతాకి జై. వాళ్ళు చేసిన పని చాలా మంచిది. ఎందుకంటే 26 minute ట్యూస్డే క్రాష్, 51% వైప్ అవుట్, దట్ డీపెండ్ ట్రంప్స్ క్రిప్టో ఓసు. ట్రంప్ గారంటే ఎవరనుకున్నారండి? క్రిప్టో కరెన్సీ ట్రంపే క్రిప్టో కరెన్సీ. ఎందుకండి? వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ co-founded by President Donald Trump and his sons has its WLIF token tumble 51% from its peak early September, more than both Bitcoin and an index of smaller digital token. ALT 5 Sigma, a company promoted by Trump sons, has plunged at a పడిపోయింది 75% as it deals with growing number of legal problems. Congratulations. The crash Tuesday 9:31కి వాల్ స్ట్రీట్ 1 minute షేర్స్ వేర్ డౌన్ 33%. 5 minutes తర్వాత 42%. 9:56కి మోర్ దాన్ 50% పడిపోయింది. సూపర్ అండి. కంగ్రాచులేషన్స్ టు హోమ్స్ ఎవర్ హూ హ్యావ్ డన్ దిస్. అది ట్రంప్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ప్రమోటింగ్ డిజిటల్ కరెన్సీ. అది సంగతి. అర్థమైందా? అందుకని వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పండి. ఎరిక్ ట్రంప్ ఈజ్ నౌ డౌన్. అమెరికన్ బిట్కాయిన్ విచ్ వాజ్ co-founded by Eric Trump is now down 75% after big drop on Tuesday. It rose to 11% in US pre-market trading on Wednesday. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్లో 11% పెంచి 75% పడేశారు. సూపర్. మీ స్ట్రాటజీ సూపర్ స్ట్రాటజీ అసలు. అది సంగతి. అందుకని మనవాడు చాలా కింద పడ్డాడు. Trump's presidency has been double-edged sword for legitimacy. Trump started launching his own crypto projects, many of which lost value quickly. ఇక్కడ చాలా బాగుంది ఈ సెంటెన్స్. జస్ట్ హౌ క్విక్లీ కాన్ఫిడెన్స్ ఇన్ దీస్ స్పెక్యులేటివ్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ క్యాన్ డిజాల్వ్. ఎంత తొందరగా పడిపోతాయో చూసారా? అది విషయం. Tuesday to blame American Bitcoin's bad performance on the end of lockup period for its shares rather than any broader weakness. ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి అనేస్తే అయిపోయి. American Bitcoin struggled. The original cryptocurrency had one of its best days of last few weeks rising around 6%. అందుకే చెప్పేది కంగ్రాచులేషన్స్. ఏడ్చేవాళ్ళు ఏడవాలి. గరం చాయ్ బిస్కెట్.